ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ హరీష్ రావు సంచలన నిర్ణయం. ఇంకా సీఎం రేవంత్ రెడ్డికి భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సిద్దిపేట శాసనసభ్యుడు ప్రతిపక్ష నేత హరీష్ రావుపై బహిరంగంగానే క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు నిర్వహించారన్న ఆరోపణలపైన న్యాయవాది, సామాజిక కార్యకర్తల కారు పోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సాయానికి ఫిర్యాదు చేశారనమాట. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శివముఖి తిరుచిరాపల్లిలో హరీష్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారని, తెలంగాణలో వర్షాలు పడకుండా రైతులు నష్టపోయేలా చేసేందుకు ఈ పూజలు చేశారని, గాంధీభవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి ఆధారాలు బహిరంగంగా ప్రదర్శించకుండా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే తరహాలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా సామాజిక మాధ్యమాల్లో వీడియో ద్వారా ఇలాంటి ఆరోపణలు చేశారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి రుజువులు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఇక ప్రజాప్రతినిధుల గౌరవాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించడం అని రేవంత్ అభిప్రాయపడ్డారు. సో ఇక గ్రామీణ తెలంగాణలోని నేటి క్షుద్ర పూజలు, చేతబడులు వంటి మూఢనమ్మకాలు కారణంగా అమాయక ప్రజలు హత్యలకు గురైన సంఘటనలు అనేకంగా జరిగాయని, ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇలాంటి మూఢనమ్మకాలపై గ్రామాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బాధితమైన స్థానాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రకటనలు చేయడం ఆ ప్రయత్నాలు దెబ్బతీసేలా, సమాజంలో ఇలాంటి నేరాలు ప్రోత్సహించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులపై తగిన చట్టపరమైన చర్యలు పరిశీలించాలని, గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఆధారిత హింసను నివారించే దిశగా ప్రజా ప్రతినిధులు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ఎన్హెచ్ఆర్సీ వినతి పత్రం సమర్పించినట్లు రేవంత్ తెలిపారనమాట.